హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి జస్ట్ 10+2 అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 30,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఎటువంటి అనుభవం అనేది అడగలేదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనేటువంటి CSIR సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు వీటికి సంబంధించినటువంటి హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్స్ని కూడా మీరు వచ్చే నెల అంటే మే నెల 17వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A కింద 1 వేకెన్సీ ఉంది. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P కింద 1 వేకెన్సీ ఉంది. వీటికి సంబంధించినటువంటి 3 రకాల పోస్టులకి కూడా సేమ్ శాలరీస్ అయితే ఇస్తారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా SC STస్కి అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 జాబ్స్కి కూడా 10+2 అర్హత ఉండి అలాగే టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ కలిగి ఉండి లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలడం కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 రకాల పోస్టులకి కూడా ఈ పర్టికులర్ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జస్ట్ 10+2 అర్హత ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది ఆ పర్టికులర్ స్పీడ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది లేదా కంప్యూటర్ బేస్డ్ కింద కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ 12కి సంబంధించినటువంటి ఆ స్టాండర్డ్లోనే 200 క్వశ్చన్స్ వస్తాయి. 2.5 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. పార్ట్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. అందులో 100 క్వశ్చన్స్ ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి ఉంటుందన్నమాట. సో ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి ఇక్కడ లేదు ఫస్ట్ పేపర్లో. తర్వాత పేపర్ 2లో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి రావడం జరుగుతుంది. సో ప్రతి క్వశ్చన్ నుంచి జనరల్ అవేర్నెస్ అయినా ఇంగ్లీష్ అయినా కూడా ప్రతి క్వశ్చన్ నుంచి మనకి 3 మార్క్స్కి అడగడం జరుగుతుంది. 150 చొప్పున క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అన్నారు. అంటే మీరు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మీకు కరెక్ట్ అయినటువంటి మార్క్స్లో నుంచి 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తర్వాత కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. టైం వచ్చేసి మీకు 10 మినిట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఏజ్ అండ్ అదర్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి EWS క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే
ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వచ్చే నెల 5వ తేదీలోపు అప్లై చేసుకొని అలాగే వచ్చే నెల 17వ తేదీలోపు హార్డ్ కాపీస్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ccmb.res.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లేట్ చేయకుండా ఇమీడియట్గా అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ మినిట్ రష్ అనేది మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 100 రూపీస్ దీనికి సంబంధించి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.